సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదల సమస్యలు పరిష్కారం కోరుతూ జూలై 6వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు తెలిపారు. ఇల్లందు పరిధిలోని దేవులపల్లి యాకయ్య నగర్ లో 2019 నుంచి 120 మంది పేదల గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని, అయినా వారికి కనీస సౌకర్యాలు, మంచినీరు, విద్యుత్, రహదారుల సౌకర్యం కల్పించడం లేదన్నారు. ఒకవైపు ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు కేటాయిస్తామని చెబుతున్నా ఏళ్ల తరబడి జీవనం సాగిస్తున్నా ఇక్కడి వారికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. భద్రాద్రి జిల్లాలో ఇల్లందులో పాటు చర్ల, సుజాత నగర్, మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం, మొలకలపల్లి, జూలూరుపాడు ప్రాంతాలలో పేదల సమస్యపై జూలై 2వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబీ, మండల కార్యదర్శి ఆలేటి కిరణ్, మన్నెం మోహన్ రావు, ఆలేటి సంధ్య, కోడం బోసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా బృందం, నేను, నాతో పాటు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఈ మండలం ఇన్ఛార్జి ఏజే రమేష్ గారు, ఇక్కడ స్థానిక నాయకత్వం అంతా కలిసి దేవులపల్లి యాకయ్య నగర్, డివై నగర్ని సందర్శించడం జరిగింది. అది 2019 నుండి సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోరాట కేంద్రం. 618 సర్వే నంబర్లో 2019 నుండి దాదాపు 120 మంది గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఈ నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు, పేదలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళు నిరుపేదలు, వేరే నివాస యోగ్యం లేనటువంటి నిజమైనటువంటి అరువులు, వాళ్ళకి కనీస సౌకర్యాలు, మంచినీళ్ళు, రోడ్డు, కరెంటు, ఈ 3 కనీస సౌకర్యాలు కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా చెప్పే మాటలు ఏమిటంటే, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు నిర్మిస్తాం, ఇంటి స్థలాలు లేని పేదలకు ఇంటి స్థలాలు ఇస్తాం అని చెబుతున్నారు. వాళ్ళు ఇవ్వలేదు, కానీ పేదలే ఆ స్థలాన్ని గుర్తించి అక్కడ అంతా చదువు చేసుకొని గత 7 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. అయినా సరే ఆ ఊరికి కనీస వసతులు, సౌకర్యాలు కల్పించడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పోరాట కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అది ఇప్పటికే ఇళ్ల స్థలాలు లేని పేదలు ఇంటి స్థలాలు గుర్తించి నివాసం ఉంటున్నటువంటి పేదలందరికీ హక్కులు కల్పించాలని, వాళ్ళందరికీ మౌలిక సదుపాయాలు కల్పించాలని, గుడిసెవాసులకు రక్షణగా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రోగ్రాం తీసుకుంది. జూలై 6వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఒక పెద్ద మహాధర్నా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గుడిసెవాసులతో ఆ ప్రోగ్రాం జరుగుతుంది. దానికి ముందుగా 2వ తేదీన, జూలై 2వ తేదీన కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ఈ నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం నిర్వహించి, అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు ఇప్పటికే 3 నుండి 4 వేల మంది నివాసాలు, గుడిసెలు వేసుకొని నివాసాలు ఉంటున్నారు. చర్ల మండలం, సుజాత నగర్ మండలం, కొత్తగూడెం హెడ్ క్వార్టర్లో, పాల్వంచ పట్టణం, ఇప్పుడు ఇల్లందు, మణుగూరు, అశ్వరావుపేట, ములకలపల్లి, జూలూరుపాడు, ఈ ప్రాంతాల్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి పేదలు ఉన్నారు. వాళ్ళందరికీ హక్కులు కల్పించాలని 2వ తేదీన కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించబోతున్నాం.
ఈ సందర్భంగా ఈరోజు ఈ పర్యటన యొక్క ప్రధాన ఉద్దేశం ఒరిజినల్గా పేదలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని తెలుసుకోవడం కోసం ఇవాళ ఇక్కడ, రేపు కొత్తగూడెం, పాల్వంచ, తర్వాత 30వ తారీఖు వరకు ఈ పర్యటనలు సాగుతున్నాయి. ఇప్పుడు చెప్పిన అన్ని మండలాలలో జిల్లా బృందం పర్యటన చేసి ఈ సమస్యలని ప్రత్యక్షంగా ప్రజలతో మాట్లాడి ఆ సమస్యలను అధ్యయనం చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని ఈరోజు ఇక్కడ నుండి ప్రారంభించడం జరిగింది. ఇది 30వ తారీఖు దాకా కొనసాగుతుంది. ఇప్పుడు డివై నగర్లో వచ్చినటువంటి ప్రధాన సమస్యలు ఏమిటి అని అన్నప్పుడు 120 గుడిసెలకి సంబంధించినటువంటి స్థలాల పంపిణీ జరిగింది. దాదాపు 60-70 మంది ఇప్పుడు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. కొంతమంది కనీస సౌకర్యాలు లేవు అనే పేరుతోని ఈ అప్ అండ్ డౌన్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఏమైనప్పటికీ వారందరినీ అక్కడ నివాసం ఉండేటట్టు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. అది ముఖ్యంగా మంచినీళ్ళు, కనీసం తాగడానికి మంచినీళ్ళు ఏర్పాటు చేయాలి. మిషన్ భగీరథ లేదంటే ఒక బోరు వేసి ఆ రకంగా మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలి. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది. ఇప్పుడు అనేక సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాకాలం సీజన్ ప్రారంభమైందంటే తేళ్ళు, పాములు, కప్పలు వీటి వల్ల ఈ ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పుడు 8 బజార్లు ఉన్నాయి 120 స్థలాలలో. 8 బజార్లలో కూడా దాదాపు 4-5 బజార్లలో నీళ్లు స్టాక్ అయిపోయి మురుగు నీళ్ళతో ఇప్పుడే వచ్చిన కొద్దిపాటి వర్షానికే ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం మున్సిపల్ అధికారులను పంపించేలా సరే అక్కడ శానిటేషన్ కొద్దిగా ఆ రోడ్లు క్లీన్ చేయించే పని, వాటర్ పోయేటట్టు చేయడం అది చేయాలి. అట్లాగనే కరెంటు, ఇప్పుడు ప్రస్తుతానికి కరెంటు లేక కూడా ఇబ్బంది పడుతున్నారు. అధికారులు వెళ్ళి గట్టిగా ఇది చేసినప్పుడు వాళ్ళు తీసేయటం, డిస్కనెక్ట్ చేయటం, మళ్ళీ పోయి బతిలాడి బామాటి పెట్టుకోవటం అట్లా నడుస్తాం. అందుకోసం వారికి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని కరెంటు సౌకర్యం కల్పించాలి. ఆ నివాస యోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకందరికీ అర్హులైనటువంటి పేదలకు గుర్తించి వాళ్ళకి హక్కు కల్పించాలి ఇక్కడ. తద్వారా అక్కడ గ్రామం ఏర్పాటుకి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి ప్రధాన సమస్యలు అక్కడ వచ్చినాయి. దాదాపు ఇప్పుడు 15 మంది 20 మంది దాకా మాట్లాడారు. అందరూ చెప్పేది కూడా అదే. ఏంటి అని అంటే సౌకర్యాలు లేని కారణంగా ఇక్కడ అవస్థలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం మాట ఇచ్చింది. ఇప్పుడు ఎన్నికల నాడు కూడా మాట చెప్పారు ప్రభుత్వం. అందుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా చేయలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాది పేదల ప్రభుత్వం, ఇంటి స్థలాలు ఉన్న వాళ్ళకి ఇంటి ఇస్తాం, ఇంటి స్థలాలు ఉన్న వాళ్ళకి ఇంటి స్థలాలు ఇస్తాం అని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు 2వ దఫా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కూడా మేము చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పటికీ జిల్లాలో నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నటువంటి పేదలందరికీ రక్షణ కల్పించండి, ఆ గ్రామాలకి మౌలిక వసతులు కల్పించండి, పేదలకి అండగా ఉండండి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రేపు 2వ తారీఖు కలెక్టర్ గారికి మెమోరాండం ధర్నా చేసి ఇవ్వడం జరుగుతుంది. 6వ తారీఖు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి ప్రభుత్వానికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. తదుపరి ప్రభుత్వ స్పందనను బట్టి మా యొక్క పోరాట రూపం అనేది ఉంటుంది. మేమైతే ప్రభుత్వానికి ముందు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి పేదలకి రక్షణ కల్పించిందని కోరుతున్నాం. ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే రానున్న కాలంలో ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సిన అవసరం ఉంటుంది. పేదలకు అండగా సిపిఎం పార్టీ వాళ్ళకి గుడిసెలు ఏర్పాటయ్యి మౌలిక సదుపాయాలు వచ్చేంత వరకు సిపిఎం పార్టీ వారికి అండగా రక్షణగా ఉంటుంది. మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాము. ఆ రకంగా డివై నగర్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.